133వ కీర్తన. Psalm 133, 1 to 3. అక్కడ 3 వచనాలు ఉన్నాయి. Today we meditate to all 3 verses. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు, కూర్చుందాం. చదవబడిన లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వచనాల ద్వారా మనతో మాట్లాడునట్లు. ఆశ్చర్యకరుణ బలమైన తండ్రి, నిత్యుడగువాడ, సమాధానానికి అధిపతి, మీకు కృతజ్ఞతలయా. నిలబడుతున్నాను మీ సిలువ చాటును మరుగు చేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. మీ శైలిలో, మీ స్థాయిలో మాతో, మా అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలు దేవుడు ఎంతగానో కాపాడి, ఎంతో బలహీనతలో ఉన్నప్పటికీ దేవుడు బలపరిచి వాళ్ళ మీ ముందు ఇలా సజీవురాలుగా ఆరోగ్యంగా నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. అందుకుని బట్టి నా దేవునికి మనసార కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఇది హమ్మింగ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ సంగమ, కొన్ని నిమిషాలు దేవుడి వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ? రైట్. ప్రభునందున్న సంగమ, ఒక మంచి 3 విషయాలు ఇక్కడ ప్రభు కీర్తనకారుడితో రాయిస్తున్నాడు. ప్రభునందు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ ఏక మనస్సు ఉంటుందో, ఎక్కడ కలిసిపోతారో వారి మీదికి దిగి వచ్చే అభిషేకం ఎలా ఉంటుంది అనేది వివరణాత్మకంగా చెప్పే వచనం ఇది. ఆమేన్. అక్కడ ఏమని వివరించాడంటే, ఆ అభిషేకము అనండి, ఆ అభిషేకము అనండి. రైట్. ఆ అభిషేకము అన్నప్పుడల్లా మీ మనస్సులోకి రావాల్సింది ఏంటంటే, నేను పొందబోయే అభిషేకము. ఉన్నారండి? హలో, ఏమనాలి అని నేనన్నా, మీరేమనాలి? చెప్పారా? హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా మైండ్స్ అన్నిటి పెట్టండి. ఉందా? అందరి మనసు ఇక్కడే ఉందా అండి? రైట్. ఆ అభిషేకం అన్నప్పుడల్లా నేను పొందబోయే అభిషేకము. ఆమేన్ చెప్పండి. నా మీదికి రాబోయే అభిషేకము, నేను అనుభవించబోయే అభిషేకము. ఆమేన్. ఈ క్షణమే అది ఈ కూడికలో జరుగునుగాక. నేను పొందుతున్నా, నా మీదికి రాబోతున్నా, జాలువారుతున్నా, దిగి వస్తున్న అభిషేకము అహరోను తల మీద నుండి పోయబడి అతని గడ్డం మీదుగా కారి అతడి అంగీల అంచు వరకు దిగజారి పరిమళ తైలము వలె అది ఉండును అన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అది అహరోను తల మీద పోయబడిన పరలోకపు అభిషేకం. ఏ అభిషేకం అది? పరలోకపు అభిషేకం. దేవుని వద్ద నుండి వచ్చిన ప్రతిష్ట తైలం అది. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ అంటున్నాడు, అది అక్కడితో ఆగిపోలేదంట. అంటే తల మీదకి పోయబడిన అభిషేకము ఆ తల మీద ఆగిపోలేదంట. ఎక్కడి వరకు వచ్చింది అది? అతని గడ్డము దాకా వచ్చింది. ఆ తర్వాత అతని అంగీల మీదకి వచ్చింది. ఆ తర్వాత కింద అతని పాదముల వరకు వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. దిగి వచ్చిందంట, ప్రవహిస్తుందంట. ఆమె ఇప్పుడు మీకు
ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి ఎంత ఘోరమైన కష్టం వచ్చినా, ఎంత కఠినమైన దుఃఖంతో మనం ఉన్నప్పటికీ మన కన్నీళ్ళు పాదాల యొద్దకు వస్తాయండి. అంతగా ఎవరైనా ఏడుస్తారా? మొహం దడవడమే కష్టం. కొంతమంది యాక్టింగ్తోనే గంటలు గడిపేస్తారు తప్ప అంతగా హల్లెలూయా. ముఖము సరే మహా అంటే బాగా ఏడుపు వస్తే ఒక షర్ట్ కొంచెం ఏదైనా తడుస్తుంది. అందుకని పాదాల దాకా మన కన్నీరు రాదండి. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. అసలు అది ఆలోచించడానికి కూడా అవ్వదు కదా. కానీ ఇక్కడ చూస్తే అహరోను తల మీద పోయబడిన అభిషేకం ఏదైతే ఉందో, అతని తల మీదుగా పోయబడి అతని తల అభిషేకంతో తడిసిపోయిందట. అది మెల్లగా గడ్డము వరకు వచ్చిందట. అది మెల్లగా ఎక్కడి వరకు వచ్చింది? షర్ట్ తన అంగీని తడిపిందట. అది మెల్లగా కిందికి తన అంగీ వ్రస్తం అంతా తడిపి మెల్లగా అది తన పాదములకు కూడా అభిషేకం తడిపేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహరోను తల మీద పోయబడిన, ఇది చూడండి కొంచెం డిస్టర్బెన్స్ ఇస్తుంది. పరిమళ తైలం ఏదైతే ఉందో అది ఆనాటిది కాదంట. హల్లెలూయా. ఆ ఒక్కడిదే కాదట. అతని మీద పోయబడి అలా జాలువారిన ఆ దిగజారిన ఆ పరిమళ తైలం అని రాశాడు కదా ఇక్కడ. అది అహరోను తల మీద పోయబడింది. అది ఆ ఒక్కడి కోసమో ఆగిపోలేదట, ఆ ఒక్కడితో ఆగిపోలేదంట. హల్లెలూయా. ఆ అభిషేక ప్రవాహము అలాగే దిగొస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంత పోసాడు, అంతగా ఎందుకు అతను అభిషేకించాడు అని మీరు అడిగితే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రతిష్టలో లేక సమర్పణ లేని మనలాంటి వారు చాలామంది, ఇప్పుడు మనం అందరం మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, చాలామంది ప్రతిష్టలో లేరు. హలో, ఉన్నారా? లేరు కదా. చాలామంది సమర్పణలో లేరు. చెప్పండి ఏదో ఒకటి కదా. సో మనలాంటి వాళ్ళందరినీ దృష్టించి క్రింద ఉన్న స్థాయిలో ఉన్న వారిని కూడా గమనించి ప్రభువట మనలందరిని ఆయన దృష్టిలో పెట్టుకొని క్రింద వరకు వచ్చే వరకు, అంటే ఆ రోజు అహరోను తల మీద ఎందుకయ్యా అంత పోసాడు అని అంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అంటే నేను మాట్లాడుతుంది ఇహలోక పరంగా కాదండి, ఆత్మీయంగా. కొంతమంది ఎత్తైన స్థాయిలో ఉంటే, కొంతమంది కొంచెము తక్కువ స్థాయిలో ఉంటారు, ఇంకొంచెము నడుము లోతుల స్థాయిలో, ఇంకొంచెం మరీ కింద. సో వారి వారి స్థాయి, వారి వారి ఆత్మీయత ఆ కొద్ది కొద్ది స్థాయిలో ఉంది. అయితే ప్రభువట ఎవరిని నిరుత్సాహపరచకూడదని, ఎవరిని కృంగదీయకూడదని ఏం చేస్తున్నాడట, ఆ తల మీద కొద్దిగా పోసి ఊరుకోలేదటండి. క్రింద స్థాయిలో ఉన్నవారు, ప్రతిష్టలో లేనివారు, సమర్పణలు లేనివారు కూడా వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరినీ కూడా తడపడానికి అలా ప్రవాహము వలె అభిషేకము అతని తల మీద నుండి పాదముల వరకు కారేంతగా దేవుడు పోస్తూనే ఉన్నాడంటండి. వాట్ ఎ లవబుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్ టుడే. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని మనము అభిషేకము లేని వారిగా ఉండకూడదని పాదముల అంచులు అంటే కింద స్థాయిలో ఉన్న మనల్ని కూడా ఆయన తడపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మునుపెన్నడూ లేనంతగా దేవుని అభిషేకం మన మధ్యలో తిరగబోతుంది. హల్లెలూయా. ఆ గాలి వచ్చిపోయే గాలి కాదండి, ఆ గాలి దారి వేసే గాలి. దేవుడికి స్తోత్రం. ఆ గాలి పూరేళ్ళు తెచ్చే గాలి, ఆ గాలి అలా వచ్చిపోయేది కాదు, అది నిన్ను ఆశీర్వదించే గాలి. దేవుడికి స్తోత్రం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, చాలాసార్లు నేను చాలా అభిషేక కూటముల్లో పాలు పొందాను, నా కళ్ళ ముందు చాలామంది అభిషేకించబడ్డారు, నా బ్రతికి ఇలాగే ఉంది, నా సేవ మారలేదు, నా జీవితం మారలేదు, నా కుటుంబం మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా పరిచర్య మారలేదు, నా ఆత్మీయ జీవితం మారలేదు అనే స్థితిలో చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నేను అభిషేక కూటమిలో పాలు పొందుతున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు మందిరంలో ఎదుగుతున్నాను, కానీ నా జీవితంలో ఏ మార్పు రాలేదు. మేబీ అలాంటి ఒక స్థితి ఆలోచన నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక మాట తీసుకొని నీతో చెప్తున్నా. అహరోను వరకే అయ్యుంటే తల మీద వరకే పోసేవాడండి, కానీ
కాళ్ళ దగ్గర కూడా ఒకడున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. వాడి మీద కూడా ఆయన మనసు ఉంది కాబట్టే అభిషేకాన్ని అలా ప్రవహింపజేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటో తెలుసా? అభిషేక ప్రవాహ ప్రభంజన. ఆమేన్. ఆ ప్రభంజనాన్ని ఈ ఉదయం మీరు అనుభవించబోతున్నారండి. హల్లెలూయా. అది ఆ క్షణం వరకు అలా ఆగిపోయి లేకపోతే మెరిసే ఒక చమత్కారం కాదది. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థనలోనే పొందేసుకొని ఆ తర్వాత చల్లబరిచేసి యథావిధిగా ఉండే అభిషేకం కాదు ఈరోజు మన మీదకి దిగి రాబోతున్న అభిషేకం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను నిరాశపరచని ఒక అభిషేకము ఈరోజు నువ్వు పొందబోతున్నావు. ఈ అభిషేకం ఎలాంటిదంటే నడి సముద్రంలో కూడా దారి వేసే అభిషేకం అండి ఇది. హల్లెలూయా. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టని పరిశుద్ధాత్మ దేవుడు ఒక అనిర్విచమైన ఒక మార్పును నీలో కలిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప కృపతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి పంపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. మామూలుగా అయితే మనము తైలం మీద అడుగేస్తే ఏమైపోతామండి? జారిపోతాం కదా. కానీ ఈ తైలం మీద అడుగులు వేస్తే ఏమవుతాం తెలుసా? స్థిరపరచబడతా. ఆమేన్. బలపరచబడతాం. ఆమేన్. ఇది జారిపోజేసే తైలము కాదండి, ఇది పడగొట్టే తైలము కాదండి. ఇది ఏ తైలమో తెలుసా? ఇది బలపరిచే తైలము, ఇది నిన్ను స్థిరపరిచే తైలము, ఇది నిన్ను ఆశీర్వదించే తైలము, ఇది నీ దారులకు మార్గాన్ని తెరిచే తైలం ఇదే. ఎస్, ఒక బలమైన అభిషేక ప్రవాహము ఈరోజు నిన్ను తల మీద నుండి పాదముల వరకు నిన్ను తడిపి ఈ ప్రాంగణం నుంచి నిన్ను పంపించబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సంగమా. చూడండి, అతడు యాజక ధర్మము చేసి వెళ్ళిపోయాడు. ఎవరు? అహరోన్. అహరోన్ ఎవరండి? యాజకుడు. హల్లెలూయా. హలో, వింటున్నారు కదా? రైట్. వెళ్ళిపోయిన తర్వాత కూడాట ఆ తైలము అలాగే ఉందంట, ఆ అడుగులు అలాగే కనబడుతున్నాయంట, అతని పాదముద్రలు కనబడుతున్నాయంట. ఎవరివి ఈ పాదముద్రలు అని కొంతమంది వచ్చి అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, ఇవి అభిషక్తుడి యొక్క పాదముద్రలు. హల్లెలూయా. ఇప్పుడే ఇందాకే ఒక అభిషక్తుడు చెల్లాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉంటానండి. ఎక్కడ కూర్చున్న ప్రభా, నేను ఎక్కడ వాడబడినా ఏదో అంతసేపు ఏదో అభిషేకం కనబడడం కాదయ్యా, నేను పరిచర్య చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అభిషేక ముద్రలు అక్కడ కనబడాలా. దేవుడికి స్తోత్రం. నేనేమంటున్నానంటే సంగమం అర్థమవుతుందా నా మాట? మీరు అభిషేకముతో ఒక స్థలములో, ఒక ప్రాంతంలో, ఒక వ్యవస్థలో మీరు అడుగు పెట్టినప్పుడు, మీరు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏం కనబడాలా? అభిషేక ముద్రలు కనబడాలా, అభిషేక ఛాయలు కనబడాలా. దేవుడికి స్తోత్రం. అభిషేక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు అన్న ఒక సాక్ష్యము నీ చెవులకు వినబడాలా. దేవునికి స్తోత్రం. మేబీ అతడు జ్ఞాని కాకపోవచ్చు, మంచి విద్యాధికుడు కాకపోవచ్చు, కానీ అతడు యెహోవా అభిషేక్తుడు. ఇదిగో తైల ముద్రలు కనబడుతున్నవి. అట్టి రీతిగా నా దేవుడు అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడంటే. ఆమేన్. ఈ చరిత్ర మీద చెరగని ముద్ర నువ్వు వేసేలాగా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఆమేన్. చిన్నదానా, దేవుడు ఈరోజు నేను బలముగా అభిషేకించబోతున్నాడు. చిన్నవాడా, దేవుడు నేను ఈరోజు బలముగా అభిషేకించబోతున్నాడు. మేబీ నువ్వు చాలాసార్లు ఎదురు చూస్తుండొచ్చు, చాలాసార్లు ప్రార్థన చేసి అడిగావు కదా. ఎవరు ఏమి చేయలేరండి, ఎవరు ఏమి చెయ్యలేరు కూడా. ఎందుకంటే చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆమేన్. అందుకే అంటాడు, మేమైతే నీళ్ళల్లో బాప్టిజం ఇస్తాము, కానీ మా తర్వాత వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్టిజం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్టిజం, అగ్ని బాప్టిజం అంటే ఏంటి? అభిషేకపు అగ్నిలో నిన్ను ముంచి లేపుతాడట. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నేనేం చేస్తాడంట? అభిషేకపు అగ్నిలో నిన్ను ముంచి లేపి నిలబెడతాడంట. అభిషేకపు నదిలో, అభిషేకపు ఆత్మలో ఒక్క మునిగేస్తే ఏదో ఒక భాగం తడవడం కాదు, అన్ని భాగాలు అగ్నిలో ఏమైపోతాయండి?
తడిసి ముద్దవ్వాల్సిందే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ తల మీద కొంచెం అభిషేకం కాదు, నువ్వు తడిసి ముద్ద అవ్వగలిగినంత ఒక బలమైన అభిషేకం కలిగిన ఆ నదిలో నిన్ను ముంచటానికి, నిన్ను మరల క్షేమంగా యువతలకి తేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం సిద్ధమైపోయాడండి. అగ్ని అభిషేకపు నది. yes ఇదేదో ఒక్క భాగాన్ని తడిపే నది కాదు, పూర్తిగా ఆపాద మస్తకం వరకు నిన్ను తడిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబట్టగలిగిన ఒక అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ఉదయం నీ మీద కుమ్మరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయండి, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పగా ఉంటాయండి. హల్లెలూయా. ఇదేమి డబ్బులు ఎక్కువై పెడుతున్న పరిచర్య కాదండి, ఏదో స్పాన్సర్స్ ఉండి పెడుతున్న పరిచర్య కాదు, కూటమిలు కాదు ఇవి. పెట్టకుండా ఉండలేని ఒక ఆత్మ ఒత్తిడి, ప్రసవ వేదనతో కన్నీళ్లతో ప్రయాసపడుతున్న పరిచర్య అండి ఇది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలామంది అన్నారు ఇప్పటివరకు కూడా స్టిల్, ఎందుకంటే మీకు అంత తలనొప్పి, అంత పెద్దది అవసరమా, అన్ని వేల రూపాయలు ఖర్చు అవసరమా, ఎందుకు ఇంత మీకు తలనొప్పి, ఆపచ్చు కదా, ఎక్కడైనా చిన్న చూసుకోవచ్చు కదా. చాలామంది చెప్పారు. చాలామంది మమ్మల్ని వెనకకు నెడుతూనే ఉన్నారు. వాళ్ళకే కాదు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి మాకు కూడా అనిపించింది. కానీ మా ఎముకలలో మండుతుందే ఒక అగ్ని, అది చూశారు. అదంట దాని ద్వారా మెల్లిగా మేము బయలుదేరుతూ ఉన్నామండి, మెల్లగా. హల్లెలూయా. ప్రతి నెల ఒక టెన్షన్, ఒక ఒత్తిడి ఉన్నప్పటికీ అగ్ని మమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా, మెల్లగా మమ్మల్ని మరలా నడిపింపజేస్తుందండి. దేవుడికి స్తోత్రం. అందుకే మెల్లగా బయలుదేరుతున్నాం. తన పదమందు, తన రథమందు మెల్లగా ఉల్లసించి ఒక సూర్యుని వలె బయలుదేరుతున్న ఒక అభిషేకము దైవ జనుడి మీదకి రాగా నడిపించబడుతున్న పరిచర్య అండి ఇదే. దేవునికి స్తోత్రం. సంగమా వింటున్నారా? అందుకే మా బాధ, మా ప్రయాస ఒక్కటే. ఇన్ని వేల రూపాయలు ఖర్చుతో, ఈ ప్రయాసతో ఈ నడిపించబడుతున్న పరిచర్యలో ఒక ఎదగని వారిగా, అభిషేకం లేని వారిగా, ఒక క్రమం లేని వారు, ఒక క్రమశిక్షణ లేని వారుగా మీరు ఉంటుంటే ఎంత బాధాకరం అండి. బాధ అనిపిస్తుందా ఉండదా? అనిపిస్తుందా అనిపించదండి? ఏదో మా దగ్గర కుప్పలు ఉండి ఇక్కడికి ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళట్లేదండి. కేవలము దేవుని యొక్క అభిషేకము ఈ పరిచర్య నడిపిస్తుందని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి మరలా చెప్తున్నాను, ఎవరు స్పాన్సర్స్ లేరండి. ఏదో మా దగ్గర కుప్పలు ఉండి ఏదో పోయట్లా, కేవలం అభిషేకము ద్వారా జరుగుతున్న పరిచర్య. దేవునికి స్తోత్రం. ప్రతి నెల అనిపిస్తుంటుంది మాకు, ఇంక ఈ నెల కట్టలేమేమో ఎందుకులే అని. కానీ అభిషేకం చూశారు, తన పదమందు రథమందు పరిగెత్తనుల్లసించిన ఒక సూర్యుని వలె అభిషేకము దైవజనుడి మీదకి వచ్చి అతన్ని బలపరిచి మరలా ముందుకు పరిగెత్తున్నట్లుగా దేవుడు కృప చూపిస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. మేము ఆశపడేది, మేము కోరేది ఒకటే, మీ యొద్ద నుండి ఏంటో తెలుసా? మీ డబ్బులు మేము ఏ రోజు అడగలేదు. అడిగామండి? మీరు ప్రతి నెల ఇవ్వండి, ప్రతి నెల చేయండి, ఏ రోజు అడగలేదు. కానీ సంఘంలో ఒక క్రమం కలిగి ఉండండి, ఒక క్రమశిక్షణ కలిగి ఉండండి. అది కూడా చేయలేకపోతున్నారు ఈరోజు. ఎంతమంది క్రమం కలిగి, క్రమశిక్షణ కలిగి ఉంటున్నారండి? కెన్ యూ రేస్? ఈరోజు ఒక క్రమం ఉంది, మొత్తం కలర్స్తో వచ్చారు. సీరియస్గా చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. మీలాంటి క్రమం లేని వారు సంఘానికి అవసరం లేదు. ఏదో అబ్బాయి ఇవాళ చాలామంది వచ్చేసారు ఈ వారం అని ఫోటోలు తీసుకొని మురిసిపోయే బ్యాచ్ కాదు మేము. 10 మంది వచ్చినా క్రమము, క్రమశిక్షణ కలిగిన వారిని తయారు చేయాలని ఒక పిలుపుతో ప్రయాసపడుతున్న సంఘం ఇది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఏ రోజు మేము డబ్బులు అడగల, కానీ క్రమంగా ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి. సంఘానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమం మీరు ఫాలో అవ్వాలి అంతే. లేదండి మా వల్ల కాదంటే మీలాంటి వాళ్ళ కోసము నామమార్గ సంఘాలు చాలా ఉన్నాయి, వెళ్ళండి అక్కడికి, నో ప్రాబ్లం. సంగమా వింటున్నారా? నేను బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నా.
చాలా సంఘాలు ఉంటాయి మీలాంటి వారి కోసం, వెళ్ళొచ్చు శుభ్రంగా, నో ప్రాబ్లం. క్రమం కలిగి క్రమశిక్షణ కలిగి ఎదుగుతామండి, బలం పొందుతామండి. ఇంత వేల రూపాయలకి మిమ్మల్ని దగ్గర నుంచి ఏ రోజు మేము పైసలు అడగట్లా, డబ్బులు అడగట్లా. కానీ ఎదగండి, బలం పొందండి, ఆత్మలు ఎదగండి, ప్రార్థనలు ఎదగండి అని ప్రోత్సహిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకొని దేవుళ్ళు బలంగా ఎదగాలని మనవి చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం. సంగమా వింటున్నారా? అబ్రహాము దేవుడికి స్నేహితుడండి కదా, అవునా? కానీ అతడికి కూడా ఇవ్వని మందిర ప్రత్యక్షతలు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, అవునా? ఎందుకు? అతడు దావీదు ఎంత యోగ్యుడండి, దేవుడి యొక్క హృదయానుసారుడు. కానీ అతడు కూడా ఇవ్వని ఒక యోగ్యత సొలొమోనుకి ఇచ్చాడు. మందిర సౌభాగ్యాన్ని, మందిరాన్ని కట్టే కృపనిచ్చాడు. ఎందుకో కానీ దేవుడు ఏ రోజు కూడా యోగ్యతను పట్టించుకోకుండా తన ప్రణాళికలో ముందుకెళ్తున్నాడండి. ఏ రోజు కూడా బైబిల్లో కావచ్చు, లోకంలో కావచ్చు, దేవుడు ఎప్పుడు కూడా యోగ్యుల్ని ఏర్పరచుకోవాలా, బలహీనుల్ని బలపరిచి వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మునుపటి తరం కంటే ఏదో మనం గొప్పవారమని కాదండి, ఏదో మనం యోగ్యులమని కాదు. ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే పరిశుద్ధులు వారి కన్నీటి ఫలితమే అంటాను నేను. మరి ఎంత కన్నీరు కార్చి ఎంత ప్రార్థనలు చేస్తేనే ఆ కృపను ఈరోజు మనం పొందుతున్నాం మనం అందరం. దేవుడికి స్తోత్రం. ఒప్పుకోవాలి దీన్ని ఖచ్చితంగా, అవునా కదా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకు? వారికంటే ఎక్కువ, అంత పరిశుద్ధులైనప్పటికీ వారికంటే ఎక్కువ కృప మనకిస్తున్నాడండి. హల్లెలూయా. యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు బెన్యామీన్ దగ్గరికి వచ్చేసరికి అతన్ని కుడి భుజముల మీద కూర్చోబెట్టుకున్నాడంట. బెన్యామీన్ని కుడి చేతి పుత్రునిగా మార్చేసుకున్నాడంట. ఎంత కృప కదా! దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాంకి భూమి మాత్రమే ఇచ్చిన దేవుడు ఇస్సాకుకి 100 పంటనిచ్చాడు, అవునా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గతించిపోయిన పరిశుద్ధుల కంటే మనమేమి గొప్పవారమని కాదు, కానీ మన మీద ఉన్న నిలిచి ఉన్న ఆ ప్రేమను బట్టి, మన కొరకు పరిశుద్ధులు కార్చిన కన్నీటిని బట్టి దేవుడు మనకి ఈ అర్హతనిచ్చాడంటే కేవలం ఆయన ప్రేమ మన పట్ల పరిశుద్ధులు గార్చిన కన్నీరును బట్టి ఈరోజు దేవుడు తన సన్నిధిలో కూర్చొని యోగ్యతను కృపను మనకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన అర్హతకు మించి మనల్ని అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు. ఆమేన్ చెప్దామా? ఆ తైలమట అక్కడితో నిలిచిపోలేదట, ఆ తైలమట ప్రవహిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తైలం ఆగిపోలేదండి, ఆ తైలం ఎండిపోలేదండి, ఆ తైలము ఇంకా అలాగే ఫ్లో అవుతూనే ఉంది. ఎప్పటి వరకు అయ్యా ఇది ఫ్లో అవుతుందంటే, ఇక ఏమి కుండలు లేనప్పుడు. ఆ రోజు ఎప్పుడు ఆగిపోయింది తైలము ప్రవక్త చేతిలో నుండి? ఇక ఏ కుండలు అక్కడ అయిపోయాయి, ఇక లేవండి. అన్నీ తెచ్చేసాను ఊర్లో, ఇక ఏ కుండలు లేవని ఎప్పుడైతే ఆవిడ చెప్పిందో అప్పుడు అక్కడ తైలం ఏమైందట? ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడి కృపలో ఇంకా ఇన్ని కుండలు ఉన్నాగా, ఆగే ప్రసక్తే లేదు. దేవుడికి స్తోత్రం. ఒక బలమైన అభిషేక ప్రవాహ ప్రపంచనము నీ మీదికి వచ్చే సమయం ఇదే. దేవుడికి స్తోత్రం, ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనుభవించడానికి? హల్లెలూయా. కొంచెం యాక్టివ్గా కూర్చోవచ్చు కదండి. హల్లెలూయా. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇష్టమా మీకు సీక్రెట్స్? ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. ఒకరి గురించి చెప్పుకోవాలన్న సీక్రెట్స్ భలే ఇష్టం కదా. సరే, మీకు ఒకరి గురించి చెప్తాను ఈరోజు. చెప్పనా? ఏంటంటే ఈ స్టోరీ మీ అందరికి తెలిసిందే. ఎండిన ఎముకలలోనికి దేవుడు యెహెజ్కేలుని తీసుకెళ్ళాడు. తెలుసు కదా ఈ స్టోరీ మీకు? హలో, ఎస్. తీసుకెళ్ళి ఏమన్నాడు? నా కుమారుడా, నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా బ్రతుకుతాయా అని అడిగాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఏమో ప్రభా, నీకే తెలియాలి బాబోయ్, నాకేం తెలీదు. అసలు ఇలాంటి ప్రశ్న నా దగ్గరకు వస్తుందని కూడా నా ఊహకు కూడా రాలేదు తండ్రి, నేనేమని ఆన్సర్ చేయాలి అనేసి యెహెజ్కేలు దేవుడికి ఆన్సర్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సింపుల్ అన్నాడు. ఏంటయ్యానంటే ఒకటే అన్నాడు. ఏమన్నాడు? ప్రవచించుము. ఏమన్నాడు? ప్రవచించుము అనండి. అది ఎందుకు రాశాడో తెలుసా మీకు?
జాగ్రత్తగా వినండి. ఎండిన సంఘాల్లోకి, అసలు ఆత్మ లేని ప్రాంతాల్లోకి, అసలు స్తుతి లేని పరిశుద్ధాత్మ లేని ప్రాంతాల్లోకి, అలాంటి సంఘాల్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఏదో ఒకటి చెప్పచ్చు కదా. వెళ్ళరా మీరు ఎక్కడికి? మాకు ఇది బాగుందండి, వీఆర్ సేఫ్టీ, ఎక్కడ పడి ఉంటామంటారా? ప్రభు అంటున్నాడు అనేక ప్రాంతాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. ఆమెను చెప్పచ్చు కదా, వద్దా? హల్లెలూయా. కనీసం విజిట్ చేయడానికన్నా వెళ్ళండి పాపం. టూర్ సిస్టమేనా మీకు? పనిలో పని అది కూడా అయిపోద్ది కదా. హల్లెలూయా. రైట్. అక్కడ కూడా మన సంఘంలో ఆరాధన చేసినట్టే చేయాలి. ఎక్కడికి? ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నమ్మని స్థలంలోకి, అసలు స్తుతి లేని సంఘాల్లోకి, ఆత్మ లేని సంఘాల్లోకి, ఎండిపోయిన సంఘాల్లోకి మనల్ని తీసుకెళ్తాడట. అక్కడ ఎలా ఆరాధన చేయాలి? మన సంఘంలో ఎలాగైతే మండుతూ అభిషేకంతో ఆరాధన చేస్తామో అక్కడ చెయ్యాలి. బాధాకరం ఏంటంటే బాగా ఆరాధన చేస్తాం కానీ ఎవ్వరూ స్పందించరు. హల్లెలూయా. మీలాగే స్పందించేవాళ్ళండి మీరు. హల్లెలూయా. ఎక్కడికక్కడ మనం చెలరేగిపోవడమే, వాళ్ళు ఎవరు స్పందించరంట. ఇప్పుడు మన సంఘాల్లో అయితే స్తుతి స్తోత్రం అనగానే ఒక మంచి గొళ్ళు స్టార్ట్ అయ్యిద్ది, అందరం ఆరాధనలో బలంగా పాలు పొందుతాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మండుతున్న సంఘము కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఎండిన లోయకు తీసుకెళ్తే అక్కడ జీవం రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మని నమ్మని చోట, నోరు తెరవని చోట, కనీసము స్తుతి చెప్పని చోట, కనీసం ఏకీభవించని చోట, వెటకారముతో నీ వైపు చూస్తున్న చోట నీవు వాడబడాలంటే నీ ఉపదేశము, నీ ప్రత్యక్షత, నీ వరాలు ఏమీ పని చెయ్యవు. హల్లెలూయా. ఒక్క ప్రవచన వరము మాత్రమే పని చేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది నేర్పటానికే ఈ వృత్తాంతం అంతా రాయించాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ స్టోరీ ఉంటుంది యెహెజ్కేలు గ్రంథంలో, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లా. ఎందుకు అవంతా రాయించాడంటే అది దాని గురించి చెప్పడానికే. ప్రవచన వరం పొందకపోతే ఎంత మహిమ కలిగిన సియోను ప్రత్యక్షతలు నువ్వు ఉపదేశించినా బోధించినా ఎవడక్కడ మారడో పట్టించుకోడు. అంతే కదా. హల్లెలూయా. నిజముగా ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ కృపను పొంది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల గురించి మాట్లాడడం ప్రారంభిస్తే, ప్రవచనమెత్తి మాట్లాడడం ప్రారంభిస్తే, ఆ వెటకారం చేసినవాడు, ఆ పొగరుబోతు మాటలు మాట్లాడినవాడు, ఆ డైలాగులు వేసినవాడు ఏమవుతాడు? చచ్చినట్టు కూర్చుంటాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రవచన వరం యొక్క ప్రాముఖ్యత, ప్రవచన వరములో ఉన్న ఆ పవర్ఫుల్ ఆ అభిషేకం గురించి మీతో మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఎండిన చోట వాడబడేది ఏంటయ్యా అనంటే ప్రవచన వరము మాత్రమే. అందుకే యెహెజ్కేలుని ఎండిపోయిన ఆ యొక్క ఎముకల లోయలకి తీసుకెళ్ళి ఇక్కడ యెహెజ్కేలుకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇలాంటి చోట కేవలం ఏం వాడబడుతుంది? ప్రవచన వరం. దేవుడికి స్తోత్రం. ఈ విషయము చెప్పడానికి ఆ ఇన్సిడెంట్ని రాయిచ్చాడు. దేవుడికి స్తోత్రం. డ్రై ప్లేస్ అలాంటి చోట ప్రత్యక్షతలు పని చేయవండి. ప్రత్యక్షత కూడిన బోధ పని చేయదు. నాకు సూపర్గా వాక్యం వచ్చండి, నాకు సూపర్, ఇంకా అక్కడ ఇంకా అలాంటివి ఏం పని చేయవు. ఇంకా దేవుడికి స్తోత్రం. అక్కడ ఎవరు 2-3 భార్యలతో ఉన్నారు, ఎవడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఎవడు ఏమేం మెయింటైన్ చేస్తున్నాడు, ఎవడు దేవుడు సొమ్ము తింటున్నాడు, ఎవడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు దురుద్దేశముతో ఉన్నాడు, ఇలా టపా టపా ప్రవచనాలు చెప్పావనుకో వాడిక కుర్చీ మీద ఉండడు. ఉంటాడాడు? ఇంకా వాస్తవం అండి ఇది. అవునా కాదా? దేవుడికి స్తోత్రం. కింద పడిపోవాల్సిందే కదా, పాదాల దగ్గరికి వచ్చేయాల్సిందే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ఉద్దేశము ఇప్పుడు ప్రవచన వరం ఉంది కదా అని చెప్పి ప్రజల రహస్య జీవితాలన్నీ బహిరంగంగా ప్రకటించమని కాదు.
నువ్వు అదిరా నువ్వు ఇదిరా, ఏది అవసరం అది ప్రకటించాలి. ఇంకా నీ దగ్గర వరం ఉందా కానీ ఎక్స్ట్రాలు చేసావనుకో నీకు మళ్ళీ మామూలుగా ఉండదు. నేనేమంటున్నా అంటే ప్రవచన వరము ఆపరేట్ అయితే ఎవడైనా లొంగిపోతాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి దాన్ని ఆయుధంగా మార్చి ఇష్టానుసారంగా వాడకూడదు. మరలా దాన్ని ప్రభు లాగేసుకుంటాడండి. ఎందుకంటే ఓ తేజో నక్షత్రమా, ఓ ప్రధాన కెరూబు, అది దాన్ని ఏం చేశాడండి, ఒక్క తన్ను దానితే పోచి ఎక్కడ కింద అతుక్కుంది వచ్చి పాతాళంలో. అవునా కదా? కొంతమంది అంటారే ఒక్క తన్ను దన్నానా కింద వచ్చి పడతావు. ఈ ప్రవచన వరాన్ని ఈ కేరోబు, ఈ తేజో నక్షత్రం ఏం చేసింది, ఎక్స్ట్రాలు వాడి ఎక్స్ట్రాగా వాడేసింది. ఒక తన్ను దానితే వచ్చి కింద ఉన్నాడు. నేను ఎందుకు ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఒక ఉదాహరణగా చెప్పా. ఆ చోట, ఏ చోట అంటే ఒక చోటికి నువ్వు వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ వరాన్ని వాడాలి, ఎక్కడ బోధ చేయాలి, ఎక్కడ ప్రకటించాలి, ఎక్కడ విడుదల చేయాలి అనేది పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తాడు, బోధిస్తాడు. అది ఒక ఉదాహరణగా చెప్పాను నేను. హల్లెలూయా. ఏ వీధిలో, ఏ ప్రాంతంలో, ఏ ఊరిలో వెళ్ళాలి, ఒకటి వెళ్ళిన తర్వాత ఏ ప్రజల మధ్య ఏం మాట్లాడాలి, వాళ్ళకి ఇవ్వాలా. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఒక దీన స్థితిలో ఉంటే, పేదరికపు స్థితిలో ఉంటే, దేవుడు కృపను బట్టి నువ్వేది కలిగి ఉన్నావో కొన్ని ప్లేస్లో వస్త్రాలని, నిత్యావసరాలని, ఇలాంటి కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని చోట్ల బోధించాలి, కొన్ని చోట్ల సువార్త ప్రకటించాలి, కొన్ని చోట్ల విడుదల ఇవ్వాలి. వాళ్ళు ఆయా బంధకాలతో, ఆయా సమస్యలతో, ఆయా రోగాలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళకి నువ్వేం చేయాలా, విడుదల ప్రార్థన చేయాలి. కొన్ని చోట్ల ప్రవచనం. సో ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా వాడాలో ఈ పరిశుద్ధాత్మ దేవుడట మనకేం చేస్తాడట, బోధిస్తుంది. అది అభిషేకపు విలువ అని మీకు ప్రకటిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఎందుకయ్యా నాకు ఈ అభిషేకము అవసరమా? ఈ అభిషేకం అంటే ఎస్, అవసరమే. నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇవన్నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీకు తెలియపరుస్తుంది, నేర్పిస్తుంది. అందుకే అభిషేకము అవసరము. దేవుడికి స్తోత్రం. కొంతమంది అంటారు 10 ఏళ్ళు అయిపోతుంది, సంఘంలో ఎలా ఉండాలో తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, ఒక అంశం ఇచ్చి ప్రార్థన చేయమంటే కొట్టేసుకుంటారు. ఇంకా ఇప్పుడు కాదు ఇట్లా హైడ్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా అంటే సండే స్కూల్ అంటే కాదు. ఏంటమ్మా అంటే 10 ఏళ్ళు అయిందండి, 20 ఏళ్ళు అయిందండి, ప్రార్థన రాదు, వాక్యం రాదు, బైబిల్ తీయడం రాదు. వచ్చా అండి మీకు బైబిల్ తీయడం? మామూలుగా ఓపెన్ చేయడం కాదు, ఏదైనా వచనం చెప్పినప్పుడు టక్కన తీయడం వచ్చా? ఏదో ఒకటి చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఏదో వచ్చి ఎప్పుడు ఒకేలా కాదండి, నేర్చుకుంటుండాలి మనం. ఇప్పుడు మేమేదో పరిశుద్ధులు, మేము పర్ఫెక్ట్ అని మీకు చెప్పట్లా, మేము నేర్చుకుంటున్నాం, మీరు కూడా నేర్చుకోండి అంటున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రం. సంగమా వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేవుడు ఒక కర్రతో సముద్రాన్ని చీల్చేశాడంటే, అవునా కదా? ఒక్క రాయితో గొల్యాతుని చంపాడా లేదా? ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపించాడా లేదా? నేనేమంటానంటే, ఇక్కడ ఆ రాయి కంటే నువ్వేం ఘోరం కాదు కదా, నువ్వు ఇంకా బెస్ట్ పర్సన్వే. ఆ ఎముక కంటే నువ్వు తక్కువేం కాదు కదా, ఆ కర్ర కంటే నువ్వేం తక్కువేం కాదు కదా. మీరు అనేకమైన వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు మీరు మనల్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పక్క బలిపీఠాలు పడద్రోయబడుతున్నాయి, ఓ పక్క ప్రాకారాలు కూలిపోతున్నాయి, మరో పక్క పట్టణంలో హేయ కృత్యాలు పెరిగిపోతున్నాయి. అయినా దేవుడు లోకమంతా సంచరిస్తూ, 7 కన్నులతో సంచరిస్తూ పట్టణాలు చూస్తే ఒక్కడైనా పట్టణానికి కనబడతాడా అని వెతుకుతుంటే ఒక్కడు కనిపించాడంట. వారిని బట్టి మొత్తము వ్యవస్థనే బాగు చేస్తానంటున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఈ లోకమంతా హేయ కృత్యాలు జరుగుతున్న వేళ, లోకమంతా మరి బలిపీఠాలు పడద్రోయబడుతున్న వేళ, ఈ లోకమంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వేళ దేవుడు వెతుకుతున్నాడండి.
ఎవరిని వెతుకుతున్నాడో తెలుసా? ఒక ప్రత్యక్షత కలిగిన వాడు, దేవుడు మందు భయభక్తులు కలిగిన వాడు ఎవడైనా దొరుకుతాడేమోనని వెతుకుతున్నాడంట. ఆ వ్యక్తివి నీవే అవ్వచ్చు కదా, అవునా? ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి? నేనే అని చెప్పచ్చు కదా. హల్లెలూయా. ఇక ఎవరిని చూడక అన్ని వేల మంది మీదకి, ప్రజల మీదకి ఉగ్రత వస్తుంటే ఆ ఒక్కడిని బట్టి తెగులంతటిని ఆపేస్తున్నాడట. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో దేవుడు వెతుకుతున్నప్పుడు కనీసం నువ్వు ఒక్కడవైనా కనబడాలి ఆ తెగులు ఆపడానికి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అహరోను చూడండి, ఆ లక్షల మీదకి తెగులు వచ్చేస్తూ ఉంటే అహరోను ఒక్కడే నిప్పులేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడట. నిర్గమకాండంలో ఉంటుంది. పరిగెత్తుకొని వెళ్ళిపోయి నిలబడ్డాడంట. ఆ తెగులు సోకి లక్షల మంది చచ్చిపోతూ ఉంటే నిప్పు కణములు కలిగిన వాడు ఒక్కడు చాలండి. ఆ ఒక్కడిని బట్టి ఆ భయంకరమైన ఉగ్రత, ఆ భయంకరమైన తెగులు అక్కడికక్కడ ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం. మండుతున్న బలిపీఠం కలిగిన వాడు ఒక్కడు చాలు. దేవుడు మళ్ళీ ఒక వ్యవస్థనే నిలబెడతాడు. ఒక కుటుంబంలో ఒకవేళ మండుతున్న వ్యక్తిగా నువ్వుంటే చాలు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ స్వజనులను, నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆయన కాపాడడానికి, లేవనెత్తడానికి, మరలా ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. కేవలం నిన్ను బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్కడైనా నీ కొరకు యెహోవా కన్నులు ఎదురు చూస్తున్నాయి. ఏ ఉదయమా నేనున్నాను ప్రభా, ఆ గ్యాప్లో నేను నిలబడతాను ప్రభా అని ఈ కేక నీ హృదయం నుండి నువ్వు చెప్పగలిగితే ఆ స్వరము కొరకే పరలోకం ఎదురు చూస్తుందండి. హల్లెలూయా. నా కుటుంబము, నా సంఘము భయంకరమైన ఉగ్రతలు పడకుండా నేనుంటాను ప్రభా. ఆ తెగులు ఆపడానికి నేనుంటానయ్యా. ఆ అభిషేకం కలిగిన వ్యక్తిగా నేను నిలబడతానయ్యా. ఆ ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా నేను నిలబడతానయ్యా. ఆ సమర్పణ కలిగిన వ్యక్తిగా నేను నిలబడతాను ప్రభువా అని నీ హృదయంలో గుండా ఆయనకు ఒక మాటను చెప్పగలిగితే నీ స్వరము విని నీ కొరకు ఒక అద్భుతమైన కార్యము చేయడానికి, ఆకాశపు తూములు తెరవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధమై ఈ ఉదయం ఈ ప్రాంగణంలో సంచరిస్తున్నాడండి. Yes, in the name of Jesus. Hallelujah. ఈ మాట చెప్తావా? నేనున్నాను ప్రభువా. చెప్దామా ఈ మాట? నేనున్నాను ప్రభువా. హల్లెలూయా. ఏలీ ఏమన్నాడు తెలుసా? నేను ఒక్కడే కదా, 450 మంది ఉంటే ఏమంటున్నాడు? నేను ఒక్కడే, అయినా నీ కొరకు నేను రోషము కలిగి నేనున్నా. వా, ఏమన్నాడండి? నేను ఒక్కడే అయినా సరే రోషము కలిగి నేనున్నా. ఒక్కడు కూడా సపోర్ట్ చేయడం లేదయ్యా, అయినా నేను రోషంగానే ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే, ఒక్కడనే ప్రభువా అని ఆ మాట పూర్తి కాకుండానే యెహోవాట ఆ వైపు సంచరించేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా ఈ మాట చూడండి, నేను ఒక్కనే ప్రభువా అయినా సరే నీ కొరకు నేను రోషంగా నిలబడ్డానయ్యా అని ఆ మాట పూర్తి కాకమునిపే ఒక బలమైన గాలిని ఆ ప్రాంగణంలో ప్రవహింపజేస్తూ ఉందట. దేవుడికి స్తోత్రం. ఏం జరిగింది? యెహోవా భయమునకు పెనుగాలి లేచింది, భూకంపం వచ్చింది, పర్వతాలు బద్దలైపోతున్నాయి, శిలలు చిన్నభిన్నమైపోతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. నేను అంటాను, నేను ఒక్కడనే ప్రభువా కాబట్టి డీలా పడతావా? ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి చేతులు ఎత్తేస్తావా? ఇక పోరాటం నా వల్ల కాదయ్యా, ఇంతవరకు ఉన్నాను, ఇక నా వల్ల కాదు అంటావా? లేక నేను ఒక్కడినైనా సరే నీ కొరకు రోషంగా నిలబడతానంటావా? హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా లేదా? ప్రభా నేను ఒక్కడనే కాబట్టి ఇక నేను నిలబడలేను అని చేతులు ఎత్తేస్తావా? లేదా ప్రభా నేను ఒక్కడనే అయినా సరే నీ కొరకు రోషంగా నిలబడతానంటావా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను ఒక్కడనే ప్రభా రోషంగా నిలబడతానని నువ్వు ఎప్పుడైతే అంటావో రెప్పపాటులోనే దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడండి. కానీ కొంతమంది ఏమంటారు, నేను ఒక్కడనే ప్రభా ఇక నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నాను, ఇక వేరే వాళ్ళని ఎవరైనా చూసుకుంటుంటారు. అలాంటి వాడి దగ్గరికి ప్రభు రాడండి. ప్రభా నేను ఒక్కనే అయినా నీ కొరకు నేను రోషంగా నిలబడతాను. ఆ మాటను పూర్తి చెయ్యక ముందే నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ వెనక సిద్ధమైపోతాడు. దేవుడికి స్తోత్రం. నీ మాట
దేవుని కార్యము కొరకు దేవుని కార్యం సిద్ధంగా ఉంది. నీ మాట కొరకు దేవుడి కార్యం సిద్ధంగా ఉందట. వా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయన వస్తే ఏమవుతుందో తెలుసా అండి? బలమైన గాలి. ఆయన వస్తే దారులు తెరిచే గాలి. ఆయన వస్తే పూరేళ్ళు పంపే గాలి. అది ఆయన మామూలుగా రాడు. గాలితో యెహోవా వైపు సంచరించక బలమైన గాలి వచ్చిందంట. ఆ గాలి వలన దారులు ఓపెన్ అవుతున్నాయి, పూరేళ్ళు కురుస్తున్నాయి, అగ్ని గంధకములు వస్తున్నాయి, అనేక శత్రువులు కాలిపోతున్నారు. దేవుడు ఏలియాని ఒక ఘనమైన పాత్ర అక్కడ నిలబెట్టాడు. ఆయన రాకముందు వరకు ఏలియా పరిస్థితి పారిపోయే పరిస్థితి కదా, అవునా? కానీ ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఎలా అయిపోయాడంటే మరొక రాజును కూడా అభిషేకించగలిగిన స్థాయి. ఆమేన్. మరొక ప్రవక్తను అభిషేకించగలిగిన పరిస్థితి. అప్పటి వరకు నా వల్ల కాదు, నన్ను చంపే, ఇక నేను ఇప్పటి వరకు చేసిన పరిచర్య చాలు, ఇప్పటి వరకు చేసిన ఇదంతా చాలు, నా వల్ల కాదన్నాడు. కానీ ఎప్పుడైతే అయ్యా ఒక్కనే నిలబడ్డాను, కానీ నేను ఇప్పటివరకైనా బలహీన పడను, స్టిల్ నేను రోషంగానే నిలబడతాను, నేను ఎప్పుడైతే మాట చెప్పినాడో దేవుడు కథనంతటిని మార్చేశాడంటే హల్లెలూయా. నేను అంటాను, నీకు 100 మంది సపోర్ట్ అవసరం లేదు. నువ్వు ఒక్కడవే కరెక్ట్గా నిలబడు. ప్రభు నీ కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నరపుత్రుడగా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. నీకు 100 మందా 50 మందా నీకు సపోర్ట్ అవసరంలా. ఆయన ఒక్కడే నీ పక్షాన ఉంటే ఎన్ని అద్భుతాలైనా ఆయన చేయగలుగుతాడండి మన పక్షాన. హల్లెలూయా. కేవలం మనం నిలబడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారని నోవాహు ఓడగట్టాడండి? ఎంతమంది సపోర్ట్ చేశారు నోవాహు చెప్పండి? కనీసం 10 మంది అన్న సపోర్ట్ చేశారా? నోవన్. ఎంతమంది ఉన్నారని యెహోషువ యుద్ధాలు చేశాడు? ఒక్కడే. ఎంతమంది సపోర్ట్ చేస్తే దావీదు గొల్యాతుని చంపాడు? ఎంతమంది సపోర్ట్ చేశారు దావీదుకి? చెప్పచ్చు కదా, ఒక్కడే అని చెప్పచ్చు కదా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దైవజనులు చూడండి, దైవజనుడు ఎప్పుడూ ఒంటరివాడే. వింటున్నారా? అతడు ఒంటరిగా నిలబడిన సమయాల్లో ప్రభు అతని పక్కన ఉంటాడు. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నా పక్కన నిలబడి ప్రభు నన్ను బలపరచెను గనుక ఈ సింహాల నుండి నేను తప్పించబడి తినే. దేవుడికి స్తోత్ర. కొరింథీ 12 2 కొరింథీ 12:9 కూడా అంటాడు, బలహీనతలో నా కృప నీకు పరిపూర్ణమవుతుంది. ఏదో బలహీనత వచ్చింది, అయ్యే ఈ బలహీనత తీసే అని కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. కానీ దేవుడు ఫైనల్గా ఇచ్చిన ఆన్సర్ ఏంటి? రే ఉండనిరా, నీ పక్షాన నేను ఉన్నాను కదా, ఆ బలహీనత నేనేం చేస్తుంది? ఉంటే పడుంటుందిలే, ఉండని. ఈ బలహీనతలో నా కృప నిన్ను పరిపూర్ణం చేస్తుంది. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను ఒక మోస్తరు సేవకురాల్ని లేదా సేవకుడు. చూడండి, ఏదో మేము తిప్పలు పడుతున్నాం అనుకోండి, దేవుడు ఒక 10 రూపాయలు కృపనిచ్చాడు మాకు. ఎన్ని రూపాయలు చెప్పచ్చు కదా? కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా. నాకేం వినపడట్లా, ఏదో అంటున్నారు, అసలు ఇంత కూడా వినపట్ల. ఎన్ని రూపాయలు? అకస్మాత్తుగా అందరూ వెళ్ళిపోయారు. సంఘం పోయింది, ప్రజలు పోయారు, బంధువులు పోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఐశ్వర్యం పోయింది, ఆశీర్వాదం పోయింది, ఆరోగ్యం పోయింది, మొత్తం బలహీనం అయిపోయాం. ఓకే, వింటున్నారా? అయ్యో పాపమని ప్రభు జాలిపడి ఈసారి ఏం చేశాడంట? 100 రూపాయల కృపనిచ్చాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బలహీనం అవటం వల్ల ఏమైంది? కృప 10 రెట్లు ఎక్కువైపోయింది. ఆమేన్. కుటుంబం కానీ సమాజం కానీ నిన్ను ఒంటరిని చేస్తే, బలహీనపరచాలని చూస్తుందేమో చూడని. నేను అంటాను, 10 రూపాయల కృప కాస్త ఏకంగా దేవుడు 100 రూపాయల కృపగా మార్చేస్తాడు. హల్లెలూయా. అయ్యో వాళ్ళు పోయారు, వీళ్ళు సహాయం చేయట్లే, వాళ్ళు సహాయం చేయట్లే అని టెన్షన్ పడద్దు, గురి కావద్దు. కొన్ని నెలల క్రితము నాకు ఇదే ఆలోచనతో ఉన్నాను. అయ్యో ఏంటి ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఇంతగా మరి ముందుకెళ్తా ఉంటే ఎటు చూసినా ఏదో ఒకటి ఒత్తిడి. ఒక్కరోజు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే, ఒక్కరోజు అక్కడ లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది పరిస్థితి. పనులు గాట్లా, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ఒత్తిడి ఎవరొక్కరి ద్వారా దుష్టుడు రేపుతా ఉన్నాడు. ఒక్కరోజు లేకపోతే అక్కడ
మార్నింగ్ 10కి వెళ్ళిపోయి ఈవినింగ్ 6 దాకా అక్కడే ఉంటున్నాం మేము. ఏదన్నా పనిపడి ఒక రోజు అక్కడికి వెళ్ళలేదా ఇంకా అక్కడ ఆ రోజు మామూలుగా ఉండదు. మొత్తం ఒక పెంట తెచ్చి పెట్టేస్తున్నాడు దుష్టుడు. అంటే చూడండి ఎంతగా, అయ్యో ఏంటి కనీసం ప్రార్థన సపోర్ట్ కూడా లేదే అని కొన్ని వీక్స్ బాగా చాలా బలహీనమైపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ ఇప్పుడు నీకు ఒక 10 రూపాయలు కృపనిచ్చిన అందరూ ఉన్నారనుకో, ఆ కృప నీకు అధికం కాదు. ఇప్పుడు నీ పక్షాన్ని ఎవరు లేరు కాబట్టి నా కృప నీలో ఏమవుతుంది తెలుసా, పరిపూర్ణమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ వాక్యమును, ఆ నెమ్మదిని పొందానో, ఆ దినము నుంచి నేను డిసైడ్ అయిపోయాను, ఎవరున్నా లేకపోయినా బలహీన పరని, ఎందుకంటే నా పక్షాన కృప అధికమైపోయి. ఈ వారం అంతా మీకు నా సాక్ష్యం చెప్తాను. ఈ వారం అంతా ఒక్క రోజు కూడా నేను సరిగ్గా బాగాలేనండి. ఫీవరు, భయంకరమైన దగ్గు. ఎంత దగ్గు అంటే మొత్తం అసలు నైట్లు 2-3 డేస్ నైట్స్ నుంచి నిద్ర లేదు. భయంకరమైన దగ్గు. ఒక్క నిమిషం కూడా అట్లా పడుకోవడానికి లేదు. ఫీవరు, రాత్రి ఎర్లీ మార్నింగ్ కూడా ఫీవర్తోనే నేను ఉన్నాను. కానీ ఈరోజు దేవుడు ఎంత కృప చూపాడంటే, ఇంతసేపు నేను నిలబడతానని కూడా నేను అనుకోలే. దేవుడు ఉన్న పాటన తన అభిషేకంతో నింపి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడండి. లాస్ట్ వీక్ అంతా నేను అసలు ఏ మాత్రమో బలంగా నేను చాలా బలహీనమయ్యాను. కానీ ఈ బలహీనతలో ఆయన కృప మాత్రము నన్ను అధికమైన బలవంతురాలుగా ఈరోజు మీ ముందు నిలబెట్టిందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, అందుకే బలహీనతలో దేవుడి కృప పరిపూర్ణమైంది. ఎన్నిక లేనివాడు, అంటే ఒంటరి అయినప్పుడే, అసలు ఏమీ లేకుండా అయినప్పుడే దేవుడి కృప మనం అధికంగా చూడగలుగుతాం. ఎప్పుడు 100 రూపీస్ ఉన్నప్పుడు, 200, ఒక 1000 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు దేవుడి కృప మనకు అర్థం కాదు. మనం జీరో అయినప్పుడు, ఏమీ లేనప్పుడు, ప్రజలందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కృప చూపిస్తాడు. చూసారు, అది మామూలుగా ఉండదండి. దేవుడికి స్తోత్రం. ఈ పూట నేను చెప్పే మాట ఏంటంటే, సంగమా, సమాజము, బలపీఠాలు, చుట్టుపక్కల పరిస్థితులు, వ్యవస్థ ఎలా ఉన్నా సరే నువ్వు ఒక్కడవే సరిగ్గా నిలబడు. ప్రభు నీ పక్షాన అధికమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. 30 లక్షల మందిని నడిపించింది ఒక్కడేనండి, మోషే. అవునా కదా? హల్లెలూయా. ఆ పలహారాలు పంచిపెట్టినట్టు పంచాడు స్వాస్థ్యాలని. ఎవరు? మోషేనా? యెహోషువ అండి, శిష్యుడు. మోషే అక్కడికి అయిపోయాడు. అంటే ఇక దేవుడు ఆయన్ని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు, తర్వాత యెహోషువ నడిపింపులో ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు స్వీట్స్ పంచినట్టు, పలహారాలు పంచినట్టు పంచాడంట. దేన్ని? భూముల్ని, స్వాస్థ్యాల్ని, ఆస్తుల్ని. ఒక్కడేనండి. దేవుడికి స్తోత్రం. ఘనమైన చరిత్ర తిరగరాసిన వారిని చూస్తే బైబిల్లో వాళ్ళందరూ కూడా మందలుగా ఎవరు లేరు, ఒక్కరిగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఒంటరితనం అంతా ప్రభులో గడిపి ప్రభు వలన బలవంతులుగా మార్చబడి వేవేల దీవెనగా మారిన వారేనండి వాళ్ళందరూ. వేవేల మందికి దీవెనగా వారు ఎలా మార్చబడ్డారంటే, ముందు ఒంటరిగా చేయబడ్డారు. ఒంటరితనంలో ఏం చేయబడ్డారో తెలుసా? ప్రభుతో గడిపారు. కానీ మనకు ఒంటరి అయినప్పుడు వెతుక్కుంటుంటాం వాళ్ళని. సంగమా, మేబీ ఈరోజు నువ్వు ఒక ఒంటరి అయిపోయావా, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ అందరూ విడిచిపెడితే నీకు ఇది మంచి అవకాశం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రభుతో బలంగా నువ్వు గడుపు. అనేక వేవేల ప్రజల మధ్యలో నేను ఒక తలగా దేవుడు నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు చుట్టూ నీ జనం ఉండేవారు, అప్పుడు బలంగా ఉండేది. కానీ ఈరోజు అకస్మాత్తుగా ఒంటరి అయిపోయావు. రోజుకి ప్రతి ఒక్కరు దూరం అయిపోతున్నారు. ఇది వరకు 100 మందిని కలిస్తే ఎంతో బలం ఉండేదో, 99 మంది వెళ్ళిపోయారు. ఒక్కడవైపోయావు కాబట్టి నీకు బలం లేదనుకుంటున్నావేమో. నో. ప్రభు అంటున్నాడు, వారిలో ఒంటరైన వాడికి 1000 మంది బలమునిచ్చి దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రశ్న ఏంటంటే, ఈరోజు నువ్వు ఒక్కడమైనా నిలబడతావా లేదా? నువ్వు ఒక్కదానివైనా సరే నిలబడతావా లేదా? ప్రభా నీ ఇష్టం, నేను ఒక్కదాన్నే అయినా 1000 అయినా మనం చేసేది ఏం లేదండి. ఇప్పుడు 1000 మంది మనతో ఉన్నా మనం ఏం చేయలేం. 100 మంది మనతో ఉన్నా మనం ఏం చేయలేం. చేయాల్సింది చేసేవాడంతా ఆయనే, ప్రభువే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఒక్కడమైనప్పుడు కొంతమంది అంటారు, ఎందుకు ఇది చేయలేదంటే, నాకు సపోర్ట్ ఎవరు లేరండి. ఇంకో 10 మంది నాతో ఉంటే, లేకపోతే వాడు ఒక 20,000 ఇచ్చుంటే, వీడు నాకు హెల్ప్ చేస్తుంటే, వాళ్ళు నాకు అది చేస్తుంటే, ఏమంటారు, సాకులు చెప్తా ఉంటారు.
వింటున్నారు సంగమా? ప్రభువు ఎప్పుడు కూడా సాకులు చెప్పేవాడిని ఇష్టపడ్డా ఆయన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ఈరోజు కొంచెం వీక్ అయ్యాను, బలహీనపడ్డాను, కానీ లేదు, నాకు రోషం వచ్చింది, నాకు బలం వచ్చింది, నేను నిలబడతా. ఆ స్పిరిట్ నీలో ప్రతిరోజు రేగుతుండాలా. ఏమవ్వాలి? బలహీనం అయిపోయినప్పుడు, మొత్తం 0 లెవెల్స్కి అయిపోయినప్పుడు నీకేమనిపోయినట్టు లేదు, మేబీ ఇప్పుడు నేను 0%లో పడిపోయినాను, మొత్తం వీక్ అయిపోయాను, కానీ లేదు, నేను మరలా స్ట్రాంగ్ అవ్వాలి, నేను నిలబడాలి, నేను మరలా ఒక మంచి స్థాయిని, సామర్థ్యాన్ని ప్రభు సన్నిధిలో నేను పొందుకోవాలి. నేను ఎంత వీక్ అయిపోయానో నేను ఒక బలవంతుడిగా మరలా నేను మార్చబడాలి. ఈ కార్యము ప్రభు ఒక్కడే చేయగలడు. ప్రభు నువ్వు తప్ప దీన్ని ఎవడు చేయలేడని ఆయన దగ్గరకు వచ్చాను. ఉన్న పాటున నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. లక్షల మంది చనిపోతుంటే, తెగులు వేల మందిని దహిస్తుంటే, నిప్పులు వేసుకొని ఒకడొచ్చి నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం. అహరోను అలా తెగింపులోకి వస్తే ఊహించని అభిషేకము ఆయన బలపరిచింది, అనేకుల్ని కాపాడగలిగాడు. ఈరోజు ప్రభు వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, మనము కూడా ఒక తెగింపులోకి వస్తే ఒక బలమైన అభిషేకము నేను బలపరుస్తుందని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఒక రాని తరిమితే పారిపోయాడండి ఏలియా, కానీ తెల్లారేసరికి కథ మారిపోయింది. రాజులను అభిషేకిస్తున్నాడు. ఒక్క రాత్రిలో కథను మార్చివేయుటకు శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన మీద నుండి జారిన దుప్పటే ఒక తరాన్ని సిద్ధము చేయబోతుంది. మొన్న ఈ వాక్యం గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఇంకొకటి దొరికింది. అగ్నిలో కాలని పొద, అగ్నిలో కాలని దుప్పటి, అగ్నిలో కాలని భక్తులు. ఆమేన్, హల్లెలూయా. ఈ ముగ్గురిని పెట్టి స్టడీ చేస్తూ ఉన్నాను నేను. భలే మజా వచ్చింది. చెప్తాను మీకు అది కూడా ఇంకొకసారి, సరేనా? రైట్, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని రావాలండి, మన మీదకి అగ్ని రావాలి. హల్లెలూయా. అర్థమైందా? అది తగలబెట్టే అగ్ని కాదు, బూడిద చేసే అగ్ని కాదు, అది జనములను బ్రతికించే అగ్ని, ఒక తరాన్ని లేపే అగ్ని. దుప్పటి పడగానే ఎలీషా అవునా, తెచ్చేసుకున్నాడా లేదా? నేనేమంటానంటే, నీకు కావాల్సింది ఏదైనా అభిషేకం నుండే రావాలి, అగ్నిలో నుండే రావాలి. హల్లెలూయా. నేను అంటాను, సేవకుడు ఒకవేళ లైవ్లో ఈ మాటలు వింటున్నట్లయితే, వీడియోల ద్వారా ఒకవేళ నువ్వు వింటున్నట్లయితే, నీ ద్వారా, నీ సేవ ఎప్పుడు కూడా నీ ద్వారా మేలులు పొందే ప్రజలిచ్చే కృతజ్ఞత కానుకల ద్వారా నీ సేవ జరిగిద్దని నువ్వు అనుకోగాకు. వింటున్నారా? నీ సేవ ఎప్పుడూ కూడా ప్రజలిచ్చే కృతజ్ఞత కానుకల ద్వారా జరగదు. హల్లెలూయా. ఎల్లి పెద్ద లెక్కేముంది, ఇచ్చిన వాడిని ఇవ్వని, ఇయ్యని వాడిని వదిలే. ఎందుకంటే నీకు రావాల్సిందే, నీకు కావాల్సిందే పైనుండి వస్తుంది. హల్లెలూయా. ఒక్కసారి నీ కొరకు దారి తెరిచాడంటే దాన్ని ఎవ్వడు ఆపలేడండి. అది సేవకుడు అయినా, నువ్వు వ్యక్తివైనా, నువ్వు ఏ స్థాయిలోనో వ్యక్తివైనా సరే. దేవుడికి స్తోత్రం. మనం మాట్లాడుతున్నాడు ప్రభు, మీరు నమ్మరు, ఈ మంత్ పే చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాం. దీని రెంట్ ఎంత అండి? ఎవ్రీ మంత్ దాదాపు 45 to 50 వరకు మనం పే చేస్తాం. ఏది? ఓన్లీ రెంటే, ఇంకా కీబోర్డు ఎక్స్ట్రా ఇవన్నీ కాక. ఈ నెల సంఘం నుంచి వచ్చింది కేవలం 25,000 రూపాయలు. 25,000 రూపాయలు. మిగతావి ఎక్కడి నుంచి ప్రభు? ఏం చేయాలి? దాదాపు 10% మంది తీస్తుంటే 100 మందిలో 90% మంది కొన్ని నెలల నుంచి వచ్చి ఊరికి వెళ్తున్న వాళ్ళే. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ. వింటున్నారండి? ప్రభు అంటున్నాడు, బిడ్డా, వాళ్ళు ఏదో కృతజ్ఞత కానుకలు ఇస్తే సేవ జరిగిద్దని నువ్వెప్పుడు దాని గురించి ఆలోచించగాకు. పోనీ ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా వసూలు చేసుకోవాలి, అది నా పని. నీకు రావాల్సింది పైనుండి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మమ్మల్ని ఎంతో బలపరిచిందండి. నన్ను వ్యక్తిగతంగా చాలా బలపరిచింది. దేవుడికి స్తోత్రం. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా మీ గుండెల మీద వేసుకు చేయొచ్చు చెప్పండి, మిమ్మల్ని మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఏ రోజు మేము అడగలేదండి. వింటున్నారా సంగమా? కానీ
దేవుడు అభిషేకము ఎంతగా మమ్మల్ని పోషిస్తుందో, ఎంతగా మమ్మల్ని నడిపిస్తుందో చెప్తూ ఉన్నాం. ఆ అభిషేకం మీ జీవితంలో కూడా మీరు కలిగి ఉంటే మిమ్మల్ని కూడా అలాగే పోషిస్తుందని మీకు మనవి చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. అభిషేకం ద్వారా ఆశీర్వాదం పొందిన వారమై చెప్తున్నామండి. అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో. హల్లెలూయా. సంగమా, నీకు అర్థం కావట్లా, నీ రేంజ్ నీకు అర్థం కావట్లా. అగ్ని రథాల్లో నుండి ఒక వస్త్రాన్ని ఆయన రెడీ చేసి పెట్టాడు. ఆమేన్. పోయింది పోని. ఒకవేళ లాస్ అయిపోయావా, లాస్ అవ్వని. లాస్ అయ్యానని టెన్షన్ పడకు. ఎందుకంటే వెళ్ళిన రథము నయమాన్ది కానీ యేసయ్యది కాదు. ఆమేన్. నయమాన్లో రథంలో అన్ని పెట్టేసుకొని వచ్చాడు, తీసుకోవచ్చు కదా అని. కానీ తీసుకోవాలా దైవజనుడు. కేజడు అయ్యో పోతుందని పరిగెత్తి వెళ్ళాడు, ఏదో తెచ్చుకున్నాడు. నేను అంటాను, ఒకళ్ళు పోయింది నయమాందే, యేసయ్యది కాదు. దేవుడికి స్తోత్రం. ఆకాశము నుండి అగ్ని రథాలు, ఒక దుప్పటి నీ కొరకు ఆయన సిద్ధము చేసి పెట్టాడు. బిడ్డ, సిద్ధమైపో. పరిచర్య ద్వారాలను, అభిషేకపు ద్వారాలను, నూతన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధమై ఉండగా, ఎస్, నయమాను నీకోసం రావాలి, నీవు నయమాన్ దగ్గరికి వెళ్ళొద్దా? ఆమేన్. ఒక్కరు చాలండి దేవుడికి. మండుతున్న దైవజనుడు ఒక్కడు చాలు, ప్రలాపిస్తూ ముద్ర వేస్తున్న ప్రవక్త ఒక్కడు చాలు, నిలబడేవాడు ఒక్కడు చాలు. ఆ ఒక్కడి ద్వారా పెను మార్పును సృష్టించడానికి, అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు ఆ ఒక్కడిగా నువ్వు నిలబడడానికి నువ్వు సిద్ధమైతే, ఆ నిప్పు కణములు వేసుకొని నీ ప్రజలకు, నీ బంధువులకు, నీ పిల్లల మధ్యలో ఈ తెగులును ఆపేవేసే ఒక బలమైన అభిషక్తుడుగా నువ్వు నిలబడడానికి సిద్ధమైతే పరిశుద్ధాత్మ దేవుడు వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టి నీ అభిషేకం ఏంటో దేవుడు నిన్ను రుజువు చేయబోతున్నాడు. నీ స్థాయిని, నీ సామర్థ్యాన్ని మేబీ ఈ రోజు వరకు తక్కువ చేసి ప్రజలు నీ ప్రపంచమంతా చూసిందేమో. వేలెత్తి చూపిన వారి మధ్యలో అదే వేళ్ళేసుకొని నోటి మీద నిలబడి, అయ్యో ఇతడి వంటి పరిశుద్ధుడు, ఇతడి వంటి అభిషక్తుడు నేనెన్నడూ చూడలేదే అని గుండెలు బాదుతూ నీ వైపుకు పరుగులెత్తే దినాలు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా తల నుండి ఆపాద మస్తకము వరకు, నీ కాళ్ళ వరకు ఆయన తడపడానికి సిద్ధమై ఉన్నాడు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఈరోజు ప్రభు అడగట్లా. నువ్వు కింద స్థాయిలో ఉన్నావా, పై స్థాయిలో ఉన్నావా, భుజముల స్థాయిలో ఉన్నావా, ఓ అంగీల స్థాయిలో ఉన్నావా కాదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నిన్ను పరిపూర్ణుడిగా మార్చడానికి, పరిశుద్ధుడిగా నిలబెట్టడానికి ఒక ప్రవాహ తైలము దిగుతూ ఉండగా, నింపబడుతూ ఉండగా, సంగమా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నిన్ను సిద్ధం చేయబోతున్నాడు. ఓ జీసస్, నీ కొరకు దాచిపెట్టింది ఎవడు దొంగిలించలేదు. అది అలాగే ఉంది. నీ ఆశీర్వాదం అలాగే ఉంది, నీ దీవెన అలాగే ఉంది, నీ కొరకు సిద్ధపరిచిన వస్త్రం అలాగే ఉంది. అది ఆకాశం నుండి నీ యొద్దకు త్వరలో రాబోతుంది. ఓ లెట్ రిసీవ్ దట్, క్యాచ్ ఇట్, ద పవర్. అందుకోవడానికి సిద్ధమా. పై నుండి ఒక బలమైన వస్త్రము, అది అభిషేక వస్త్రము, అది జారి పడుతూ ఉండగా, అయ్యా నేను రెడీగా ఉన్నాను, అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, ఆ వస్త్రముతో నన్ను తడుపు, నన్ను కప్పని. ఏ నోరు మనస్సారా అడుగుతుందో, ఆశపడుతుందో పరిశుద్ధాత్మ దేవుడు వాని తలపై ఒక అభిషేక వస్త్రాన్ని మోపి రెండంతల ఆశీర్వాదానికి, రెండంతల పరిచర్యకు, రెండంతల సేవకు నా ప్రభు నిన్ను సిద్ధం చేస్తున్న వేళ, లెట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ రైట్ నౌ. ఏలియాను లేపిన అభిషేకం, ఎలీషాను వాడుకున్న అభిషేకం, బలిపీఠాలు కట్టే అభిషేకం, నీ కుటుంబం మీదకి ఏ తెగులు రాకుండా ఆపగలిగిన ఒక అభిషేకం. Feel it. తల మీద నుండి అదుగో ఆపాద మస్తకము వరకు నీ గడ్డాన్ని, నీ తలను, నీ భుజములను, నీ అంగిని
అలాగే కారుతూ నీ కాళ్ళ వరకు ఈ అభిషేకం నేను తడిపి ఏ భాగాన్ని నేను విడిచిపెట్టలేదు, ఏ భాగాన్ని విడిచిపెట్టబోవటం లేదు. ఆయన ఎవరిని విడిచిపెట్టబోవటం లేదు. ప్రతి ఒక్కరిని పవిత్రుడిగా, ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠుడిగా, ప్రతి ఒక్కరిని సమర్పణలో, ప్రతి ఒక్కరిని నీతిమంతుడిగా తీర్చడానికి ఒక అభిషేకం. అలాగే అందరం లేచి నిలబడే గ్లోరీ ఫాదర్, వాట్ ఏ వండర్ఫుల్ అనాయింటింగ్. ఎవరు అటు ఇటు అనాలోచన ఉండదు. లెట్స్ ఫిల్ ఇట్. ఈ సమయాన్ని ఎవరు దాటిపోవద్దు. ఈ అభిషేకపు ప్రసన్నతను అనుభవించి తల నుండి కింద వరకు కారే ఒక ప్రభంజనము మన మధ్య సంచరిస్తుంది. ఈ అభిషేకము నీ కుటుంబంలోకి ఏ తెగులు రాకుండా ఆపే అభిషేకము, నిన్ను స్థిరపరిచే అభిషేకము, నిన్ను లేవనెత్తే అభిషేకము, అనేక బలిపీఠాలను కట్టే అభిషేకము. మేబీ నీ పిల్లలు జారిపోతుంటే, మేబీ నీ భర్త జారిపోతుంటే, మేబీ నీ భార్య జారిపోతుంటే, జారిపోక సరిగ్గా నిలబెట్టి అదిగో ప్రభు వైపు కట్టగలిగిన ఒక ఫలమైన అభిషేకం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అది నీకే. చేతులు పైకి చాపి నా తల నుండి అరికాళ్ళ వరకు నన్ను నీ ప్రవాహపు నదిలో నన్ను ముంచు ప్రభు. ఒక్కసారి నన్ను ముంచనడుగు. ఆయన ఆత్మతోను అభిషేకముతో ప్రతి ఒక్కడికి బాప్టిజం ఇస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆ నదిలో తడపబడాలి. ఒక బలమైన పరిశుద్ధాత్మ నది మన మధ్యలో సంచరిస్తుంది. మన మధ్యలో అదిగో దేవుని స్థలము నుండి దిగి వచ్చిన ఒక నది ప్రవహిస్తుంది. ఈ నదిలో ప్రతి ఒక్కరు ముంచబడాలి. ప్రతి ఒక్కరు మునిగి తడిసి ముద్దవనంతగా. ఆత్మలు బలముగా నిలబడే స్తోత్రమయ్యా.